కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పాలి. రేయ్, నువ్వు అడగడం బాగుంది, మీ అమ్మ చెప్పడం బాగుంది. అసలు జరిగే పనేనా? అసలు అసలు పద్మ ఇలా అడిగిందని కిషోర్ గారికి చెప్పేది ఎవరు? మామయ్య, నేను చెప్తే కిషోర్ మామయ్య కోప్పడతారు. మీరు వెళ్ళి చెప్పండి మామయ్య. వద్దు సీనయ్య, ఈయన వెళ్ళడం కరెక్ట్ కాదు. మాట పెరిగితే మళ్ళీ సమస్య అవుతుంది. మరి ఇంకెవరు చెప్తారు అత్తయ్య? దాని తండ్రి ముఖ్యమో నువ్వు ఆలోచించుకో అన్నయ్య. పద్మ, నీ మొండి పట్టుదల వదిలేసాయి. ఇప్పుడు నీకేం కావాలి? కిషోర్ గారితో నీకు క్షమాపణ చెప్పించాలి, అంతే కదా? నేను వెళ్ళి మాట్లాడతాను. పెద్దమ్మా, వద్దు. ఎవరెళ్ళి మాట్లాడినా నాన్న కోపడతారు, కానీ అర్థం చేసుకోరు. నీ మనసు నొచ్చుకుంటే నేను తట్టుకోలేను. కొట్టినా తిట్టినా నన్నే కదా. నేనే డాడీకి చెప్పి తీసుకొస్తాను. నిజంగా గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు కూడా ఇంత కిక్ రాలేదు, కానీ శౌర్య రామలక్ష్మిని కొట్టినప్పుడు సూపర్ గా కిక్ వచ్చింది. ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మి మీదకి అన్నయ్య చెయ్యెత్తేలా రెచ్చగొట్టావంటే నీకు రెచ్చగొట్టడంలో PhD పట్టా ఇచ్చేయచ్చు. ఏ క్షణం కోసమైతే నేను ఎదురు చూశానో ఆ క్షణం వచ్చేసింది. ఇక ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ఆ రామలక్ష్మి ఏడుస్తూనే ఉంటుంది. ఈ గొడవని ఇంకా పెద్ద చేసి శౌర్య నుంచి రామలక్ష్మిని వేరు చేసి దాని సంతోషాన్ని సమాధి చేసేదాకా నేను దాన్ని అస్సలు వదిలిపెట్టను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని రామలక్ష్మి ఏడ్చినా అందంగానే ఉంటుంది. నా ముందు దాని అందాన్ని పొగిడావంటే నీ మొహం పగలగొడతాను. రూమ్ లో ఆ రామలక్ష్మి రియాక్షన్ ఏంటో. గట్టిగా అరిచాడు కదా, గట్టిగానే హర్ట్ అయి ఉంటుంది. ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. మీ అన్నయ్య ఆడాల డబ్బు ముట్టుకోడని నాకు బాగా తెలుసు, అందుకే రెచ్చగొట్టాను. అనుకున్నట్టే రియాక్ట్ అయ్యాడు. పాపం, అన్నయ్య గురించి తెలిసి కూడా ఆవేశంగా ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చింది. ఇప్పుడు అందరి ముందు తిట్టించుకొని ఇప్పుడు లోపలికెళ్ళి ఎక్కి ఏడుస్తుంది. అదిగో ఆ కన్నీళ్లు తుడవడానికి వెళ్తున్నాడు అనుకుంటా. కన్నీళ్లు తుడిచిన కాళ్లు పట్టుకున్నా ఆ రామలక్ష్మికున్న ఈగోకి అంత ఈజీగా కన్విన్స్ అవ్వదు. అసలు సారీ అని దగ్గరికి కూడా రానివ్వదు. అక్కడ ఏం జరగబోతోందో ఇక్కడ నువ్వు ముందే గెస్ చేస్తున్నావుగా. అది ఈ ఆష్మితకున్న స్పెషల్ క్వాలిటీ. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే, పద చూద్దాం. మామ రే జని జా మామ రే జని 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 మామ రే జని జా మామ రే జని 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 జని.
బేబీ ఏమైందమ్మా? నా మీద మీకెంతో ప్రేమ కదా డాడీ. కట్టుకున్న భార్య కన్న కూతురు నా ప్రపంచమే మీ ఇద్దరే అమ్మా. నా ప్రాణం కంటే మీ అమ్మనే ఎక్కువ ప్రేమించాను. తనని కూడా నీలో చూసుకుంటున్నాను. అది డాడీ, నన్ను ప్రేమగా చూసే నీ కళ్ళల్లో నన్ను అడగలేకపోతూ ఆగిపోతున్న మాటలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు నీకేం కావాలో అడిగావు. ఇప్పుడు అడగడానికి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావమ్మా? ఓ, పద్మని కొట్టిన విషయం గురించా? డాడీ మీరు ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు తెలుసు. బట్ నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. తన కూతురు గురించి అన్నీ మాటలంటే ఏ తండ్రి కన్నా కోపం వస్తుంది కదా. నేను కంట్రోల్ చేసుకోవాల్సిందే. మీ అత్తయ్య మీద చేసుకోవడం తప్పే. అది కూడా నా మీద ప్రేమతోనే కదా డాడీ. మీరేమైనా చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది. మీ మీద నాకున్న అభిప్రాయం ఎప్పటికీ మారదు. బట్ మీరు కొట్టారని ఏమీ తినకుండా మొండికేసింది. మీరొచ్చి సారీ చెప్తేనే తప్ప తను మెతుకు ముట్టనంటుంది. డాడీ, ఐఎమ్ రియలీ సారీ. నేను ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు అత్తయ్యకి సారీ చెప్తారా అని ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. డోంట్ గెట్ అప్సెట్ బేబీ. ఐ కెన్ అండర్స్టాండ్. నేను వెళ్ళి తనకి సారీ చెప్తాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ నా కూతుర్ని మాత్రం ఎవరు తప్పు పట్టకూడదు.